SSMB 29 డైరెక్టెడ్ బై రాజమౌళి గారు. ప్రెసెంట్ ఈ మూవీ అయితే సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ మంత్ నవంబర్ 15th రామోజీ ఫిల్మ్ సిటీలో అనౌన్స్ చేయబోతున్నారు. సో దీన్ని వీళ్ళు జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ చేయబోతున్నారు. సో ఇన్ని డేస్ మనం సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ చూసాం. రాజమౌళి గారు మహేష్ బాబు గారితో మూవీ అనౌన్స్మెంట్ వార్ లాగా ఒక ట్వీట్ వార్ అయితే జరిగింది రాజమౌళి గారికి అండ్ మహేష్ బాబు గారికి. SSMB 29 లో ప్రియాంక చోప్రా గారు అండ్ పృథ్వీరాజ్ గారు వీళ్ళిద్దరు ఉన్నట్టయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. అండ్ అలానే ఈ మూవీకి చాలా టైటిల్స్ బయటకు వస్తున్నాయి. సో వారణాసి అని, రుద్ర అని ఇలా చాలా టైటిల్స్ అయితే బయటకు వస్తున్నాయి. బట్ నేను అనుకుంటుంది ఏంటంటే ఈ సినిమాకి వీళ్ళైతే తెలుగు టైటిల్ అయితే పెట్టరు. ఎందుకంటే ఈ మూవీని వీళ్ళు హాలీవుడ్ లెవెల్కి వరల్డ్ వైడ్ తీసుకెళ్దామని చూస్తున్నారు. సో దీనికి ఖచ్చితంగా వీళ్ళు ఒక ఇంగ్లీష్ టైటిలే పెడతారు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. చాలా మంది ఈ మూవీ టైటిల్ వచ్చేసి వారణాసి అని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇది చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వేరే ప్రొడక్షన్ వాళ్ళు ఈ మూవీ నేమ్ తో ఒక వారణాసి అని చెప్పి ఒక అఫీషియల్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాల్ట్ డిజ్నీ అండ్ సోనీ పిక్చర్స్ వీళ్ళిద్దరు అయితే ప్రస్తుతానికి పోటీ పడుతున్నారు. ఎందుకంటే దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ కి రీచ్ చేయడానికి రాజమౌళి గారు అయితే ట్రై చేస్తున్నారు. అండ్ ఇంకొక రూమర్ వచ్చేసి ఏంటంటే నవంబర్ 15th ఒక 3 minutes గ్లింప్స్ రిలీజ్ అయిపోతున్నారు అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఈ మూవీ గురించి అయితే చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మెయిన్ గా అనౌన్స్మెంట్ కోసం. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో లెట్స్ సీ నవంబర్ 15th రాజమౌళి గారు దీన్ని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వైబ్ ఆన్ బ్రోస్.